నీళ్ల ట్యాంకు, చదువుకోవడానికి పిల్లలకు విద్య వైద్యాన్ని అందించి ఈరోజు మనము ఉన్నతమైన నాణ్యమైన సేవలను ఈరోజు మనం ప్రజలకు అందించాలి. ఈరోజు నేను ఒకవేళ సమయం పూర్తి స్థాయిలో మీ దగ్గరికి రాలేకపోయి ఉండొచ్చు, కానీ నాకు తెలియని విషయం లేదు. 10 సంవత్సరాలు గెలిచినా ఓడినా మీ మధ్యలోనే ఉండి ప్రతి గ్రామం తిరిగిన, ప్రతి గ్రామం పేరు, ప్రతి తండా పేరు, ఆ గ్రామంలోనూ ఆ తండాలోనూ ఏ పార్టీకైనా మీరు పని చేసినా ఆ పార్టీ నాయకుల పేర్లు నాకు సంపూర్ణంగా తెలుసు. అందుకే 2009 నుంచి 2023 వరకు ఎక్కడ నిలబడ్డా, ఎక్కడ గెలవడానికి అవకాశం ఉన్నా మళ్ళీ ఇక్కడికే వచ్చి మీ మధ్యలోనే ఉండి ఇక్కడే ఎందుకు పోటీ చేసినా అంటే ఇది నా కుటుంబము, ఇది నా సొంత ప్రాణంతో సమానము. అందుకే కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచే తిరిగి ఎన్నికల బరిలో దిగిన. 2018లో కుట్ర జరిగి ఓటమి చెందిన మీరు నిండు మనసుతో మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంట్లో నిలబడితే వందలాది వేలాది మంది కార్యకర్తలు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి సొంత ఖర్చులు పెట్టుకొని ఇల్లు తిరిగి కాళ్ళకు దండం పెట్టి అక్కడ ఉన్న ఓటర్లకు మా కొడంగల్లో అనుకోని తప్పిదం జరిగింది, ఈ రాష్ట్రానికి నష్టం జరుగుద్ది, మా అన్న ఓడిపోతే మల్కాజ్గిరి పార్లమెంట్లో అని మీరే తిరిగి 35 లక్షల ఓట్లున్న మల్కాజ్గిరిలో 14 రోజుల్లో మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చిన కొడంగల్ కార్యకర్తలే ఆనాడు అవిరాళమైన కృషి చేసి గెలిపించడం జరిగింది. కృతజ్ఞత తీర్చుకునే అవకాశం వచ్చింది. మీకు నిజంగా సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఈరోజు నేను అనుకుంటే ఏదైనా చేయగలిగిన స్థాయిలో మీ ఆశీర్వాదంతో నేను ఉన్నా. ఇంతకంటే పెద్ద పదవి వచ్చేది లేదు, ఇంతకంటే మంచి అవకాశం దేవుడు ఇచ్చేది లేదు. ఇంత గొప్ప అవకాశం, ఇంత మంచి పని చేసే అవకాశం వచ్చింది ఈనాడు. అందుకే మా సర్పంచులకు, ముఖ్యంగా మా మహిళా సర్పంచులకు, ఇంజనీరింగ్ చదువుకున్న ఆడబిడ్డలు కూడా ఈరోజు సర్పంచులుగా గెలిచి ఉద్యోగాలు వదులుకొని ఈరోజు ప్రజా జీవితంలోకి వచ్చిండ్రు. వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే, మీ గ్రామానికి ఏం కావాలనో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన 12,706 మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా, ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు ఈ నిధులు అదనం. ఇవాళ మీరందరూ గ్రామంలో ఏదో చెప్పి ఉంటారు, ఎన్నికలకు పోయినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మీకు సరిపోకపోవచ్చు, లేదా మీరు ఏదైనా ప్రత్యేక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలంటే మీకు కష్టం అవుతుండొచ్చు. అందుకే సర్పంచుల గౌరవం నిలబెట్టడానికి, గ్రామంలో మీ మర్యాద పెంచడానికి చిన్న గ్రామ సర్పంచులకు 5 లక్షలు, పెద్ద గ్రామ సర్పంచులకు 10 లక్షల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా, ఎంపీలకు సంబంధం లేకుండా, మంత్రులకు సంబంధం లేకుండా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి నుంచి సర్పంచులకు నిధులు పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఈ కొడంగల్ వేదిక మీద నుంచి మా సర్పంచులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మీ గ్రామంలో దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న సమస్యను పరిష్కరించుకోవడానికి మీరు ఈ నిధులను ఉపయోగించండి. దాంతో మా సర్పంచ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారి నుంచే డైరెక్ట్గా ప్రత్యక్షంగా నిధులు తెచ్చుకోగలిగిన మా సర్పంచులని మీ గౌరవం నిలబడుతుంది, మీ మర్యాద పెరుగుతుంది. అందుకే ప్రత్యక్షంగా ఈనాడు ఈ గ్రామ సర్పంచులకు నిధులు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నా. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి
తెలంగాణ ప్రజలకు నేను సూచన చేస్తున్నా. 2023 డిసెంబర్లో మీరు ఆశీర్వదించి మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2 సంవత్సరాలు నిండుగా పూర్తి చేసుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు గత 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులు ప్రతి గ్రామంలో ఇచ్చినాం. ఇవాళ మీ గ్రామంలో ఎవరికైనా రేషన్ కార్డులు రాకపోతే గ్రామ సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇల్లు తిరగండి, పేర్లు రాసుకోండి, ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాంతోని మీకు గ్రామాల మీద పట్టు పెరుగుతుంది. ఈనాడు దొడ్డు బియ్యం తినాలంటే బర్లకు దానా పెట్టేది. మరి ఈరోజు మా ఆడబిడ్డలు సర్పంచులు వచ్చారు. దొడ్డు బియ్యంతో నేను కాలం పోయింది. ఈరోజు సన్న బియ్యం తినాలి. ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యంతో సంటి బిడ్డలకు మీరు పౌష్టికాహారం పెట్టాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3,10,00,000 మందికి సన్న బియ్యం అందిస్తున్నాం. ఇంకెవరికైనా సన్న బియ్యం అందకపోతే మీరు పేర్లు రాసుకురండి. ప్రతి వ్యక్తికి సన్న బియ్యం 6 కిలోలు వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత మీరు తీసుకోండి. మీ తరఫున మీకు బియ్యం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా పేదవాళ్లకు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పినాం. ఏ పేదవాడి ఇంటికైనా ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు రాకపోతే వాళ్ళ పేర్లు రాసుకోండి. మీరు రాసిన ప్రతి ఇంటికి ఉచితంగా 200 యూనిట్లు విద్యుత్ ఇచ్చే బాధ్యత మీ అన్న మీ సోదరుడిగా నేను తీసుకుంటా. అదేవిధంగా రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు మీ ఖాతాలో వేయడం జరిగింది. 69 లక్షల పైచిలకు రైతులకు రైతు భరోసా వేసినాం. ఇంకా కూడా ఎక్కడైనా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఏదైనా రైతుకు రైతు భరోసా రాకపోతే గ్రామ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాసుకొని రాండి. రైతు భరోసా నిధులు ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసే బాధ్యత మనం తీసుకుందాం. అదేవిధంగా ఈనాడు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. ఏ ఆడబిడ్డకైనా బస్సులో ఎవరైనా బస్సు కిరాయి అడిగితే నా దృష్టికి తీసుకురండి. ఆ కండక్టర్కు డ్రైవర్కు చెప్పండి, ఒకవేళ కిరాయి పైసలు ఎక్కడైనా అడిగితే మా అన్నకి చెప్తాం, మా అన్నకి చెప్తే నీ నౌకరు ఊడుతుందని వాళ్ళకి చెప్పండి ధైర్యంగా. ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళండి. అమ్మగారింటికి పోతారా, అమ్మవారిని దర్శించుకుంటారా, శ్రీశైలం మల్లన్న దగ్గరకు పోతారా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోతారా, లేకపోతే భద్రాచలంలో ఉన్న రాముల వారిని దర్శించుకుంటారా, తొందరలోనే సీతక్క దగ్గర సమ్మక్క సార్లమ్మ జాతర జరగబోతుంది. మీరు ఆ జాతరకు పోతారా, బోనాలకు పోతారా? మా ఆడబిడ్డలు ఎక్కడికి పోయినా పండగనే మీరు పండగ చేసుకోండి. మీరు పోయి గుళ్ళ దర్శనాలు చేసుకోండి, అమ్మను పలకరించి రండి. నెలకు 2 సార్లన్నా మీ కన్న తల్లిదండ్రులను పోయి పలకరించి రాండి. అదేవిధంగా ఈనాడు 1,000,000 మంది ఆడబిడ్డలకు 1,000,000 చీరలు పెట్టాలి. ఈ చీరలు కాదు, ఈ చీరలు మీ సోదరుడిగా ఇదొక్కసారే ఈనాడు పెట్టే ఇందురమ్మ చీర మా ఆడబిడ్డలకు సారే అని చెప్పిన గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది ఆడబిడ్డలుండ్రు, పట్టణ ప్రాంతాలలో 35 లక్షల మంది ఆడబిడ్డలుండ్రు. వాళ్ళందరికి 1,000,000 మందికి 1,000,000 ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం. మా సర్పంచులకు సూచన, ఎవరికైనా చీర అందకపోతే 18 ఏళ్ల పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు ఇందిరమ్మ చీర ఇవ్వాల్సిందే. ఎక్కడైనా మీ గ్రామంలో చీర అందకపోతే మీరే స్వయంగా పేర్లు రాసుకోండి. నేను అధికారులకు, చీఫ్ సెక్రటరీ గారికి